ఎట్టన్నా పోతా వరయ్యాల నీళ్ళు పెట్టనా పెట్టే పోడే అడుగు పైగా నువ్వు అమ్మా ఏందో దీనికి పొద్దుగాలనే ముఖం అంత తిట్ట పెట్టుకొని ఉడుతాను. అవ్వా ఏందిరా నిన్న దానికి నీకేమో లొల్లైందట కానీ లొల్లి ఎక్కడదిరా? నాకు తెలియదు లొల్లి. మంచిగా అడుగు, లేకపోతే నీ సంగతి చెప్తా చూడియాల. అది కాదే ఏదో అన్నం ఉన్న కూర అంటే ఎక్కడ లొల్లి పెట్టుకున్నారట బాగానే. కూర అంటే ఎక్కడ లొల్లి ఎక్కడిది, పువ్వు అంటే ఎక్కడ లొల్లి ఎక్కడిదిరా? ఇంట్లో చెట్టు అంత మనిషి ఉన్నది, ఏదైనా పని కాసరా ఏదైనా 2 మాటలు అన్నా దానికే లొల్లి పెట్టుకున్న పేరు చేస్తాను వరనాది. వసాయి మా ఉండి లొల్లి లేదు గిల్లి లేదు అంటాంది, నువ్వేమో లొల్లి పెడుతుందని మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్రా ఏంది నాకు ఈ పంచాయతీ తెల్లారంగా ఇద్దరి మధ్యలో నేను చెప్తానా? మా అవ్వని అడుగుతున్నావు లొల్లి లేదు ఏం లేదురా అని అంటది, నువ్వేమో లొల్లి పెడుతుందని మాట్లాడుతున్నావు. ఏందే ఇది? లొల్లి లేదు ఏం లేదు అట్నా? ఇంటి కూడా చూస్తలేదు మీ అవ్వ తెలుసా? నన్ను ఏదో బయట తెచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుకున్నాడు చేస్తాంది. లొల్లి లే అంటుందా మళ్ళా? నేనేం మాట్లాడిన్నే? ఏం మాట్లాడలేదా నువ్వు? నీ ఇంట్లో అనుకుంటానవా? ఫోన్లు చేసి ఏమంటాను తెలుసా? భువనమంట అంటలేదు, కూర అంటలేదు, వారానికి 2 సార్లు చికెన్ కావాలట అని చెప్తాంది ఫోన్లో. నువ్వు మాట్లాడుతాను ఇదే అనుకుంటావా నేను? మరి లేకుంటే ఏందే? ఇంట్లో ఎవల పని వాళ్ళు చేసుకోవాలంటే నీకు గింత దుఃఖం వస్తుంది. నీ ఇంట్లో అయితే నువ్వు చేసుకోవా? ఇడికి రాగానే నీకు కొమ్ములు వచ్చినాయా? గిదానికి గింత రాంతం చేస్తుంది ఏందిరా నీ పెండ్లం? ఏ ఊగా అమ్మా ఏంది నాకు మీ ఇద్దరితో నీ తలకాయ నొప్పి? ఈ పంచాయతీ మీ ఇద్దరి మధ్యన ఉంటే నా తలకాయ ఖరాబ్ అవుతుంది. అసలు నేను పనికోవాలి. నువ్వు పోయమ్మా ఇంట్లోకో. నువ్వు అరే 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 ఎడిపోతాను నేను ఏం అడగమంటే ఏం అడుగుతాను? మీ అబ్బాయి నాకు అర్థమైతే లేదు. ఇద్దరు అబ్బాయి కొడుకులు కలిసి నాటకాలు ఆడతారా? అడుగును సబ్జెక్ట్ అవ్వా మళ్ళీ ఏందిరా మీ పంచాయతీ? అవ్వా ఇంకో నాకు ఈ పంచాయతీని వశపడది. మేము ఏర్పడదాం అనుకుంటున్నాం. ఇక మాది మేమే మీది మీరే, సరేనా? ఏందిరా ఏరిగిరని మాట్లాడతాను? ఎవల పని వాళ్ళు చేసుకోమంటే సపడాకి ఇంట్లోకి వారి పొద్దెక్కుతుంది. ఓ అత్తమ్మ ఏంది పోతాను ఏం చెప్పకుండా? మేము వండుకొని తింటాం, మీరు వండుకోరు. ఇక అంతే. ఈ ఇంట్లో ఉండమంటూ ఉంటాము సపడేక, లేకపోతే సపడేక బయట వేరే ఇల్లు తీసుకొని ఉంటాం. ఎందుకే ఏరిగిరని మాట్లాడతాను? బయట ఉండి బతుకుతా అంటాను. మేమైనా తప్పు చేసినావా? ఏమైనా మార్చుకోవాలనే? మీరు బయటికి పోయి ఉంటే ఇంత గొప్ప మేమేం చేసుకుంటామే? మా అంటే 10-20 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, అంతకంటే ఎక్కువ బతుకుతాం అని అందరం కలిసే ఉందమే. మీ మామకు తెలిస్తే బాధపడతాడే చిట్టి. అత్తమ్మ నాకు ఇదంతా అవసరం లేదు, మీతో ఉండు నాకు ఇష్టం లేదు, అస్సలే ఇష్టం లేదు, మీతో వశపడతలేదు నాకు. ఏంది ఇది రసరస నాకు అర్థమైతే లేదు. ఏందిరా అయ్యకు తెలిస్తే ఎట్లుంటదిరా? బాధపడతాడురా చిట్టి. ఏందే ఇట్లా చెప్తాను? లొల్లులు పెట్టుకున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు వేరు పడతాం అనగానే పెద్ద బాగా పొంగుకొస్తుందా దుఃఖం నీకు? ఇటు చూడే ఏంది అది మా అన్నది కూడా కరెక్టే కానీ మీ అబ్బకు మాట్లాడతావు నువ్వు? చెప్పేది ఎందుకు కొడతావు? ఉన్నది ఒక కొడుకును, ఇద్దరు ఉన్నోళ్ళం ఇంట్లో నలుగురం కానీ బయటకు ఏం చేస్తావు? ఈను నాకు అవసరం లేదు. నేను వేరే అండుతా గంతే. మన ఇద్దరం అందమే అండుతా. తింటా తిను, లేవడ సపడి చేయక నువ్వే ఉండు. సపడి చేయక నా బాగా ఇంటికి నేను పోతా. అర్థం చేసుకోవాలి. అవసరం లేదే. చీని అవ పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు అవుతుంది. ఇటు మావతోటి ఇటు దీంతోటి నాకు అస్సలు వశపడుతూనే లేదు. చీని అసలు పెళ్ళి ఎందుకు వేసుకున్నారు దేవుడు? చీని అబ్బబ్బబ్బబ్బా ఏం మనిషో ఏమిది? మంచి ఇంట్లోకి వెళ్ళి వచ్చింది. నా ఇంటికి నా గండాన, నా కొంప కూల్చడానికి, నా ఇల్లు కాల్చడానికి. తినమంటే బండి, పని చేయమంటే పంది. పంది పాడి కానీ వాళ్ళు అవ్వైనా చెప్తలేరా పని? ఇట్లుండాలి అట్లుండాలి అత్తగారింటికాడ అంటే ఏమన్నా అంటే చాలా ఏర్పడతా ఉంటుంది. పంది కోడలు ఎక్కడ దొరికిందో ఏమో నా గండాన. దీని పాడిగాను ఈయనకు తెలిస్తే ఈయనదో కథ. ఏం చేయను ఎట్లా చేయను? చిట్టవా అయ్యో బిడ్డ కొన్ని మంచినీళ్ళు లేకపోతే కూర్చుంటాను. అయ్యో నీకు తెలియదా మామయ్య? ఏంటిది బిడ్డ? మేము వేరే అయినాం కదా. అవును. ఇక మీ పనులు మీరే చేసుకోవాలి, మా పనులు మేమే చేయాలి. మీరు ఏం అడిగినా చేసి పెట్టాం మేము. అయితే కానీ ఎండలో తిరిగి వచ్చిన బిడ్డ కొంచెం భూ వేసుకురా. అగో మేము వేరే అయినా మామయ్య, మళ్ళీ భూ వేసుకురా అంటే నన్ను వేసుకురా
ఈ కంచెలు మంచినీళ్ళు కానీ అన్నం కానీ ఏమి ఇయ్యం మేమిద్దరం. రోజు నువ్వు పెడితే తింటాను కాదు బిడ్డ, పిచ్చిది పెడితే తింటానా నేను? ఈ కంచె ఆపిచ్చిది పెడితేనే తినాలా మామయ్య, నేను పెట్టను. అట్లా కాదు బిడ్డ, మనం ఇంట్లో ఉన్నదే నలుగురం, మన నలుగురికి ఏరువాడు ఎందుకు, ఈ 2 పొయ్యిలు ఎందుకు, 2 సంవత్సరాలు ఎందుకు? వాళ్ళు వీళ్ళ మాటలు పట్టుకొని సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు బిడ్డ. వాళ్ళు వీళ్ళు అన్న మాటలు నేనెందుకు పట్టించుకుంటా మామయ్య? అత్తమ్మ అన్న మాటలకే మనసు ఇరిగిపోయింది, అందుకే ఏరుపడ్డాం. తిరుగుతుంది తమరికే ఉన్నది మనసు, మాకు లేదు మరి మనసు. ఒక చూసినావా మామయ్య, అత్తమ్మ ఏమంటుందో చూసినావా? గిట్ల అన్నంక ఏర్పడకుండా ఉంటారా మామయ్య చెప్పు? నువ్వు అయినాక ఎన్ని మాటలు అంటుంది, ఎంత లొల్లి పెట్టుకుంటుందో నీకు తెలుసా మామయ్య? ఎవరి దగ్గర అంటే కదా మామయ్య నువ్వు 2 పొయ్యిలు ఎందుకు, కలిసిమెలిసి ఉండాలి, ఉన్నదే 4 లంకతో కొంప అని అంటే కదా. ఇటువంటి మాటలు అన్నాక ఉంటావా ఎప్పుడు నువ్వు చెప్పు? ఊకే గట్న చేస్తుంది అయ్యా, కొడుకా చెప్తున్నాడు, కోడలా చెప్తున్నది, ఇద్దరికి లింక కట్టినా నెత్తి మీద పెట్టినావు నా గండానికి. ఇదంతా కాదు మామయ్య, అంటారు కదా 100 ఏళ్ళు బతికినా సాగు తప్పదు, 1000 ఏళ్ళు బతికినా ఏడు తప్పదు అంటారు కదా. గిదే ఇక మీరిద్దరు మేమిద్దరం, మాది మేము వండుకొని తింటాం, మీరు వండుకొని తినుర్రి. ఈ ఇంట్లో కూడా ఉండమంటావా? ఉంటాము, లేకపోతే అప్పుడేక మీరు వెళ్ళగొట్టం ముందుకే వేరే పోతాం. ఇక గంతే, మీకు మాకు లాల్సా మాకు అంతే, ఇక నాకు తెలియదు. ఏందే ఇది? నేనేం అంటలేనయ్యా, అది ఎవ్వలతోని మాట్లాడినా గదే అనుమానపడుతుంది. నేను ఎవ్వరితోనన్నా ఫోన్ మాట్లాడి అట్నే చేస్తుంది, అవి దాని మాటలు కాదయ్యా. దాని అవ్వని చెప్తుంది, దాని అవ్వని చెప్తుంది, దాని అవ్వకి ఎట్లా బుద్ధి లేదో ఏమో. ఆమె మీద ఆడిపోసుకుంటే ఎందుకే? దాని మైండ్ చిన్న మైండ్, దానికి పెద్ద జ్ఞానం రాలే. ఇంకా నీకేమైనా ఒక్కటే యావా. ఏమన్నా అంటే దాన్ని వెనకేసుకొని రా, ఏమన్నా వేసుకోపో. ఏందయ్యా రోజు రోజుకి లొల్లు ఎక్కువ అవుతుంది. గయ్యాడు అట్లా చేస్తుంది, వాడు పైసా పని చేయడు, వానికి పని శాత కాదు. ఏందయ్యా ఈ ఏర్వాడుడేంది, ఈ కథలేంది, లొల్లులేంది, నాకు తలకాయ పని చేస్తలేదు. ఎందుకు రంది పడతానవే? నేను వాళ్ళను 1 గంట లోపల సెట్ చేస్తా. నేను వాడు ఎవడువాడు, నా కొడుకువాడు. గట్టెట్లా చేస్తారయ్యా? నేను చేసినట్టుగా చూడు, చెప్పింది నేను, నువ్వు మధ్యలో ఏం మాట్లాడవు. సరే అయ్యా, సరే కానీ ఇలా మనం ఏం కూర వండుకుందాం అయ్యా, ఏర్పడ్డాం కదా. ఏం కూర అంటావేందే? ఇలా మంచిగా మటన్ కూర దగ్గర కొండు 1/2 కిలో తెత్తా, పునుకల కూర, నల్లి బొక్కలు, నీకోటి నాకోటి 2. వినబడదా కళ్యాణి? ఇలా మటన్ 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 కూర. సరే అయ్యా, ములుగు బొక్కలదే నాకు ఇష్టం కదా. ఒకటి నీకు, ఒకటి నాకు. సరే సరే. ఏంది మటనా? ఇవాళ మా అయ్య మటన్ తీసుకొస్తాను అట్నే, ఇవాళ కుమ్ముడిగా. ఏంటిది కుమ్మేది? వేరు వాళ్ళేదా మనం? వేరు పడితే ఏంది, తెచ్చేది ఇంట్లోకే కదా, మనకే కదా. వేరు పడితే ఎవరిది వాళ్ళు వండుకొని తినాలి, వాళ్ళు వండింది తినుడు కాదు. ఇప్పుడు ఏం చేయమంటే? నాకు కూడా తినబుద్ధి అవుతాను, పోయి తీసుకురా 1/2 కిలో మటన్. 1/2 కిలోనా? నేను బండ్ల పెట్రోల్ పోసుకునేందుకే 100 రూపాయలు కావాలంటే మా అయ్యనే ఇస్తాడే. అసలుంటిది 1/2 కిలో అంటే 500. ఎట్లనే? మీ అయ్యన అడుగు పోయి అడగలనా? కళ్యాణి, ఓ కళ్యాణి, నేను పోతానే బయటికి. ఇటు పోతున్నావే? అవ్వ మటన్ ఏమన్నదిరా, ఇలా ఏర్పడ్డాం కదా, సెలబ్రేషన్ చేసుకునేది ఉన్నది. సరే తెచ్చి నాకు కూడా 1/2 కిలో తీసుకురా. అవునా? 1/2 కిలో చాలా మరి? సాలే మరి పైసలు లేపో. పైసలు అడుగుతున్నావేంది? ఇగో మీ కోడలకు 1/2 కిలో మటన్ కావాలన్నాడు, తినబుద్ధి అవుతుందట. అయ్యో లేక అడిగింది, పోయి పట్టుకరాలి 1/2 కిలో. కొద్దిగా ఏమనుకున్నాం మనం? ఏర్పడ్డాము, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతాం, ఎవరి తిండి వాళ్ళు తింటాం, ఎవరి బట్ట వాడు పిండుకుంటాం, ఎవరి వారం వాళ్ళు చేసుకుంటాం అని అన్నారు కదా. నువ్వు నా కొడుకు, నా ఇజ్జత్ తీసే మాటలు మాట్లాడకు, మాట మీద ఉండాలిరా. అందరు భూమి మీద బతుకుతారు కానీ మనం మాట మీద నిలబడే వంశం అనేది. మాట మీద ఉండు. ఏ ఊకో బాపు, ఎన్నో అనుకుంటాం. నేను నీ కొడుకును కదా, నువ్వు నా అయ్యవు కదా. ఏదో సరే, నువ్వు ఎత్తి వాళ్ళ నాటికి తీసుకురా, వాళ్ళ నాటికి తిందాం, రేపటి నుంచి ఏరనుకుంటాం. ఈ సిగ్గులేని కథలు నా దగ్గర చేయకు. ఈ బతికేదో బతుకుపో, ఏర్పడతాం అని అన్నప్పుడు ఉండాలి సిగ్గు చేరం, బుద్ధి మానం ఉండాలి. ఏర్పడతానని అన్నాడు పోతేవారి. అత్మా ఏంది మొత్తం స్క్రాచా మటన్? మటనే కానీ నువ్వు ఏడ కూర్చున్నావే? ఎందుకంతమా? వాట్ హ్యాపెండ్? సోఫాలో మనము ఏర్పడ్డాం కదా, ఇది నాది అంటే లే. ఫస్ట్ లే, నువ్వు ఏర్పడగానే కొమ్ములు వచ్చినాయి, వచ్చి మీదే కూర్చుంటున్నావు. అంతరం లేదు, పెద్దంతరం లేదు నీకు. అత్మా కాలు బాగా నొప్పిస్తున్నాయి, కూర్చొని పోతా. బుక్ ఏంటిది? బాగుందమ్మా. నిన్న నైట్ మామయ్య తెచ్చిండు కదా అక్కడ సెల్ఫ్లో కాడ, ఏర్పడ్డాం
ఇది నా మొగుడు తెచ్చిండు. నా మొగుడు తెచ్చిన దానికి నేనే అర్హురాలు. నీ భర్త నువ్వు తెమ్మను, దానికి నువ్వు అర్హురాలు. లే ఫస్ట్ లే. అత్తమా కొంచెం బుత్తంత పెట్టి చేతిలో తిని కూడా పోతా. అత్తమా మటన్ తెమ్మంటే తిను అనుకుంటా ఏం అయ్యాను ఏందిరో మటన్ తెస్తాను పోతివిగా ఏమాయే? ఏమోనే అయ్యాను ఎంత మటన్ తెమ్మన్నా నేను తీసుకురా అనుకుంటా పోతాండు. ఇదేమో నాకు మటన్ కావాలి తింటాను ఇదంటాంది. నాకేం అర్థమైతలేదు. అరే కొడుక, అసలు మీ అయ్య మటన్ తెస్తాడు కదా, అబ్బబ్బబ్బబ్బా ఏముంటుందిరా మటను. ముక్కలకు ఉప్పు కారం మసాలా పెట్టి ఉడికించి తిన్నాం అనుకో, అబ్బా 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 ఏముంటుందిరా. అబ్బాబ్బబ్బబ్బా కడుపులా పేగులు ఉబ్బుతాయిరా తింటే, అంత టేస్ట్ ఉంటుంది మీ అయ్య తెచ్చే మటన్. అబ్బా నేను ఊరికే నేను చెప్తుంటేనే నీకు నోట్లో ఊరిలు వస్తున్నాయి. ఇగో అవ్వ నీ ప్రేమ గల కొడుకును కానీ నేను జర అయ్యకు ఫోన్ చేసి మాకు కూడా 1 కిలో పట్టుకరమ్మని. మనం ఏర్పడతాం కదరా, ఎవరిది వాళ్ళే వండుకోవాలి కొడుక. ఇగో ఇవాళ ఒక్కరోజు వందాం, కలిసి కూర్చొని తిందాం. రేపటి నుంచి ఎవరిది వాళ్ళు వండుకొని తిందాం. ఇంకేంది, ఏ లొల్లు ఉండదు. అత్తమ్మ నువ్వు చెప్తా అంటే నాకే నోట్లు ఊరిలు వస్తానే తెలుసా. మామయ్యకి ఫోన్ చేసి ముత్తమంతా తెమ్మనవా ప్లీజ్. అబ్బా నీకెందుకే మటను, ఏరని బాగా నీలితివి కదా, ఎక్కడ పోయిందా రేషం అంతా? ఇట్లా కాదు మీకు. అరే అన్నగా ఆటో పట్టుకొని రారా నువ్వు ఫస్ట్. నువ్వు రా, నువ్వు మాట్లాడక రా, నువ్వు ఇంటికి రా, మా ఇంటికి రా, ఆటో పట్టుకొని రా. నీ పిల్ల ఆట మాట్లాడుతుంది, పెద్ద ఆటనే వస్తుందారా? ఏమోనే నాకేం అర్థమైతలేదు. వచ్చాక వెళ్తావు మీకు. A few moments later. చెల్లె చెల్లె వచ్చిన దావే అన్న వచ్చినావా అన్న? వచ్చిన. దా అవి అదోటి ఇదోటి పడుతుపా. ఏమైంది చెల్లె? ఏమైంది ఏంద్రా నీకు చెప్పుతా తీరా. చెప్పనా చెల్లె, ఎందుకు రమ్మన్నావు? అర్జెంట్గా రమ్మన్నావు. మేము ఏర్పడ్డామన్నా. ఎందుకు ఏర్పడ్డారే చెల్లి? అవన్నీ నీకు ఎందుకు రా అన్న? ఆ సామాన్లు సర్దుపో. బావా లేడా చెల్లి? ఉన్నాడు. బావా ఏందో మీ చెల్లె ఫోన్ చేసి చూసారే, నువ్వు ఊరికా చూసారే. నాకేం తెలుసు బావా, చెల్లె రమ్మంటేనే వచ్చిన ఫాస్ట్గా. అయితే మీ చెల్లె రమ్మంటే పొమ్మంటే పోతావు, అయితే రేపు సంపంట కూడా చంపుతావు. సంపను బావా, బావని ఎవరైనా చంపుకుంటారా బావా? నేనంటే దానికి ఎట్లా విలువ లేదు, కనీసం నీకన్నా లేదా రే బామ్మరిది? లేదు బావా, ఫోన్ చేస్తే వచ్చిన బావా. ఏంది నువ్వు ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతానా అంటే ఉన్నది మాట్లాడతానా. ఇదంతా కాదు, నువ్వు పోయి సామాన్లు చదువుపో. సామాన్లు చదువుడైంది, దేపో సామాన్లు దేపో. ఆటోలెక్కి ఈ కథ మంచిగా ఉంది బామ్మరిది. ఈ లీవ్లు లొల్లు పెట్టుకుంటారు, కుటుంబాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు వారేస్తారు. అరే నువ్వు పోరా ఎట్లనే అంటాడు కానీ నువ్వు పోయి ఆ సామాన్లు తెచ్చి ఆటోలు చదువుపో. ఊకో సామాన్లు తెచ్చుడు ఎందుకు కథ ఏంది? మీరు లొల్లు పెట్టుకుంటారు సరే, నడి రోడ్డు ఎత్తేస్తారు సంసారం. ఎత్తేసు లేదు గిత్తేసు లేదు, నువ్వు పోరా, నువ్వు లోపల నాడు. ఏ ఆగు బామ్మరిది, ఆఫ్టర్ గా మటన్ తెకపోతే సామాన్లు చదువుకున్నాడు ఏంది? ఆఫ్టర్ మటన్ అది కాకపోతే ఈ లొల్లు పెట్టుకుంటారు, మధ్యలో నేను చెప్తాను సావైతుంది నాకు ఇంట్లో. మరి పుత్తంత మటన్ ఎత్తే ఏమైతుందాడు మీ అవ్వకు మీ అయ్యకు? అరే ఊర్చుకోండి వస్తులే పాను నాడు నాడురా. ఇగో ఈ చీరలు మనోళ్ళు పెట్టినాయి నాడు. చేయలేదు మటన్ పైన కట్టు నువ్వు. ఏం చెప్పాలి బావా? అయ్యో అర్జెంట్గా రమ్మన్నది, మొత్తం ఏమంటారు మీరు ఏం చేస్తారు? మటన్ కోసం తెలియాలంటే నా అరే ఇవి మా అబ్బాయి అంటే బియ్యం. ఏయ్, ఇది తీసుకెళ్ళి ఆటోలో పెట్టు. నాడు పో, నువ్వు పెట్టుకో. ఏంటల్లుడు ఏమో సంచి మూలేముంటే చదువుకపోతానమేంది? నా చెల్లె చెప్పింది పోతాను బావ. ఏంది సీటావా? ఏంటిది మామయ్య? ఏంటిది? ఏంటిది బిడ్డ? ఏం లేదుగా, మీరు మేము ఏర్పడ్డాం కదా, పోతానం చదువుకొని పోతానం ఇక. ఏంటిరా ఇది? అరే ఆఫ్టర్ మటన్ తెలియదంటే గిరంత రాత్రి చేస్తాను ఇవి. ఏహే మటన్ అంటావు ఏమో, మా మంచిగా మాట్లాడతాను ఒక నువ్వు. ఎప్పటికైనా బిడ్డ గింతలోని మామయ్య మటన్ గురించి ఎప్పటికైనా కూడా ఏరు పడేదే కదా. తప్పుడేకి మా ఇంటికి మేము పోతాము, పోయి అక్కడ ఏదో ఒక జాబ్ మా అయ్యని చూడమంటే నాకు జాబ్ చేసుకుంటుంటాడు. ఆ పావు కిలో కాదు మామయ్య, ఆ కిలోకి మటన్ తెచ్చుకొని తింటాం మేము, సరేనా? ఎప్పటికైనా ఏరు పడేదేనా? ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ నీకు ఇంత తెలివి? ఎవరు నేర్పుతాను? ఇగో మామయ్య ఆ
అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా తెలివస్తుంది మామయ్య. తెలివి లేని వాళ్ళు కూడా తెలివి ఉన్నట్టు ప్రవర్తిస్తూ అంటారు. ఏమోట తెలివి ఉన్న వాళ్ళకు తెలివి ఉండదు, తెలివి లేని వాళ్ళకు తెలివి ఉండదు. అంతే కదా, పెద్ద తెలియని మాట్లాడుతుంది మామయ్య, అందరు తెలివి ఉన్నట్టు. అట్లా కాదు బిడ్డ, నాకు ఒక్క కొడుకు వాడు. నాకేమన్నా బిడ్డలు ఉన్నారా బిడ్డ? నా ఇంటికి కోడల్లాగా వచ్చినా కానీ నేను బిడ్డలాగానే చూసుకున్నా కాదు బిడ్డ. నువ్వేమో అర్థం చేసుకోవు, చిన్న చిన్న వాటి కోసం భేషజాలకు పోయి పంచాయతీలు తయారు చేస్తున్నారు. ఇవాళ బజార్ల పరిస్థితులు ఎట్లున్నాయో మీకు తెలియదు. ఇవాళ నేను పొద్దున్న నుంచి వ్యాపారంలో నేను పోయి వచ్చే వరకు నిమ్మల లేకుండా ఎత్తళ్ళు. అది పొలం పనికి అది పోతుంది. పొలం పనికి పోయే ముందు అది గోలు వేసుకున్నదో లేదో, అది గోలు వేసుకోకపోతే దానికి బీపీ పెరిగి అది ఏదైనా మాట అన్నది కావచ్చు. మీ అమ్మ ఉంటుంది కదా, మాట పడితే ఏమవుతుంది? మీ అమ్మ అంటే పడవా నువ్వు? ఇట్రా నువ్వు ఇట్రా. వాడిట్లా వచ్చాడు కాదు బిడ్డ, నేను ఒకటి చెప్తా విను. బంగారం అసంటి కోడలు వచ్చింది అని చెప్పి బజార్ గల్లీ మొత్తం కుళ్ళుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు చెడిపోతారని ఎదురు చూస్తున్నారు. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేస్తున్నావు. ఈ కొంప ఎవరికి బిడ్డ? నేను చచ్చినాడు పట్టుకపోతానా? నీ అత్త పట్టుకపోతుందా? ఇది మీకు కాకపోతే ఎవరికి? నీ భర్తను చెప్పు చేతులలో పెట్టుకోవాలి, పని చేసేటట్టుగా తయారు చేసుకోవాలి. ఏమైనా ఇంట్లో పండుడు, సెల్లు పట్టుకొని చూసుడు, టీవీ చూసుకుంటా కూర్చున్నాడు. ఇదా నేను నేర్చుకునేది? ఇదేనా? చూసినావా మామయ్య, నువ్వు ఇంత మంచిగా మాట్లాడతావు, బిడ్డ అనుకుంటా. ఒక్కనాడన్న అత్తమ్మ అట్లా మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడలేదు. అది పొలం కోసే పనుల మీద కూలీలను మెలేసుకోపోవడు, ఆటోలో పత్తి కల్పించుకొచ్చిన బత్తాలు తీసుకొచ్చాడు. అది ఆ టెన్షన్లో అది ఉన్నది. అది పొద్దుగాల గోలు వేసుకున్నదో లేదో దానికి బీపీ పెరిగి ఒక మాట అన్నది. మీ అమ్మ అంటే పడవా? మీ అమ్మాసి ఉంటుంది కాదా? ఎందుకు బిడ్డ? చూసినావా మీ డాడీ ఎంత మంచిగా మాట్లాడుతాడో? ఎప్పుడన్నా అత్తమ్మ మాట్లాడిందా? దాని మాటలు పట్టించుకుంటావా? ఇగో ఎన్ని అనుకున్నాం, మనం ఒకటి, మన ఇల్లు మన కుటుంబం, మనం ఒకటి ఏదో కానీ మంది అవుతారా అని ఏం పట్టించుకోవని. సరేనా? నా బుజ్జి కదా, నా చిట్టి కదా. కాదు బిడ్డ, నా వేటోళ్ళమ్మ కూడా బోర్ల పడ్డట్టు చేసుకోవద్దు. సంసారం అనేది మంచిగా గుట్టుగా చేసుకోవాలి, బయట పడద్దు. ఇట్లా రోడ్డు మీద పడతావు. ఏమి ఇట్లకి ఏమైందని చెప్పి సంసారం సంచేసి ఆటో పిలిపించి మాట్లాడి పట్టుకపో. అరే నువ్వు రమ్మండగానే ఉరికొచ్చినావు. నువ్వే రమ్మన్నావు కదా చెల్లి. ఎన్నో ఉంటే సంసారం అన్నాక ఫోన్ చేయగానే ఉరికెత్తారా? మరి ఎందుకు చెల్లె ఏమైందని అడిగిన ఒక మాట నాన్న ఉరికొచ్చిన ఆటో వేసుకొని. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. పాండి బిడ్డ, మటన్ తెచ్చిన మంచిగా వండుకొని పోదాం. దాలుడు సామాన్లు లోపలే మసాలా నూరి నావే మళ్ళీ ఇట్లా చూస్తాను అత్తమ్మ. ఏ దాని సూపే కంటే తీ బిడ్డ. దాని మాటలు పట్టించుకుంటావా? దాని సూప్స్ పట్టించుకుంటావా? ఏదో సాధగాక 2 మాటలు అన్న తీరాదన్నాడు ఇంట్లోకి రాదా బిడ్డ పారి అల్లుడు దా బిడ్డ.